మంచిలి అనే ఒక చిన్న గ్రామానికి ఇంత పెద్ద పేరు తీసుకొచ్చిన పెద్ద ఆయన ఈయనే భగవాన్ గారు. ఇలాంటి చిన్న పల్లెటూరులో దాదాపు 400-500 మందికి ఉద్యోగం కల్పిస్తున్నారు పెద్ద ఆయన. ఎప్పుడైనా గర్వించకూడదు ఏ వ్యక్తి అయినా. గర్వం ఎప్పుడైతే లేదో ఆ అంచెలంచెల కింద ఎదుగుతారండి. ఇప్పుడు పొడేస్తాను నేను నలుగురితో వేస్తాను. వేస్తారు మీరు. అంటే నీకు పిల్లలు ఎంతమంది అని అడిగితే మీరు నన్ను అడిగారు అనుకోండి, నేను ఏం చెప్తానంటే నాకు 250 మంది ఉంటారండి అంటారు. దేవుడు మీరు. ముఖ్యంగా మహిళలకు చాలా మంచి ఉపాధి కల్పిస్తున్నారు. ఇలాంటి సంస్థలు పుట్టుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదిరిపోయే నేతి పూతరేకులు ఈ భగవాన్ గారి పూతరేకులు. ఇలా ఎంత కావాలో అంత మనం బయటికి తీసుకుని నోట్లో పెట్టుకోగానే ఆ బెల్లము, కమ్మటి నేతి సువాసన, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా అదిరిపోయినాయి. మంచి స్వచ్ఛమైన పూతరేకులు తినాలనుకుంటే మాత్రం భగవాన్ గారి పూతరేకులు ట్రై చేయండి, అదిరిపోయాయి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. పశ్చిమ గోదావరిలోని ఓ చిన్న పల్లెటూరే ఈ మంచిలి. ఈ మంచిలి పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేవి భగవాన్ పూతరేకులు. ఊరికే పేరు తీసుకొచ్చినటువంటి ఈ పూతరేకుల కథ ఏంటి, అలాగే ఈ పూతరేకులకి ఇంత ప్రత్యేకతను సాధించినటువంటి భగవాన్ గారి ఇన్స్పిరేషనల్ జర్నీ ఏంటి తెలుసుకుందాం రండి. మంచిలి అనే ఒక చిన్న గ్రామానికి ఇంత పెద్ద పేరు తీసుకొచ్చిన పెద్ద ఆయన ఈయనే భగవాన్ గారు. అసలు ఇప్పుడు ఎక్కడ చూసినా మనం అంటే ఒకప్పుడైతే కేవలం మంచిలి, తణుకులో మాత్రమే అవైలబుల్ అయ్యే ఈ మంచిలి భగవాన్ గారి పూతరేకులు ఇప్పుడు మనకి విజయవాడ, భీమవరం, నరసాపురం, హైదరాబాదు, ఇంకా ఆ ఊరు ఈ ఊరని లేదు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు కూడా దాటేసినాయి ఈ భగవాన్ పూతరేకులు. భగవాన్ గారు నమస్కారం. బాగున్నారా? నిజంగా అసలు మీ పేరు మొత్తం మారుమోగిపోతుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది చెప్తారు ఒకసారి? మా పెద్దలైతే పళ్ళ వ్యాపారం చేసేవారండి, ఫ్రూట్స్ బిజినెస్, ఫ్రూట్ షాప్ చేసేవారు. నాన్నగారు వాళ్ళు అయితే వ్యవసాయదారులుగా బండిది తోలేవారు. ఓకే అండి. కొద్ది వరకు నేను 1వ తరగతి వరకే చదివా. 1వ తరగతి వరకు చదువుకున్నారు కేవలం. 1వ తరగతి చదివిన తర్వాత ఇంక మానేసిన తర్వాత ఇంకా వ్యవసాయం పని అని ఇంకా అలా తిరిగామండి. ఏ పని ఉంటే పని చేసుకున్నాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత కూరగాయల వ్యాపారం చేస్తాం వాళ్ళు. కూరగాయల వ్యాపారం చేస్తుంటే ఇంకా తాడేపులగూడెం, ఇంకలాగా కైకలూరు ఇలా తిరిగేవాళ్ళు. సంతల వ్యాపారం ఉంటుంది దాన్ని అండి. సంతల్లో వ్యాపారం చేసేవారు. సంతల వ్యాపారం చేస్తే కొన్నాళ్ళు పోయిన పిల్లలు కొద్ది ఎదిగిన తర్వాత వాళ్ళకే నాకు ఒకటే వ్యాపారం అయిపోతుందని వ్యాపారం మార్చాలనే ఆలోచనతోటి ఒక ఆయన బట్ట అప్పన్న గారని ఒక ఆయన ఉన్నారండి. ఆయన సలహా తీసుకున్నాను. అడిగితే ఆయన అన్నాడు, ఇలా పూతరేకుల వ్యాపారం చేస్తే బాగుంటుంది బాగా అన్నారు. పూతరేకుల వ్యాపారం అంటే నేను కమ్యూనిస్ట్ పార్టీలో కదా బాగా తిరిగాను కదరా, కొంచెం రాయల్టీగా బతికిన కుటుంబం కదా, ఇవాళ మరి ఈ వ్యాపారం చేయాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటే ఇక్కడ నుంచి చేయలేను అన్న. అలా కాదు బాబా, భీమవరం రా నా కూడా. భీమవరం కూడా మన ఉంటే చేయలేదని అప్పుడు కృష్ణా జిల్లా కైకలూరు వెళ్ళిపోయాడు. కైకలూరు వెళ్ళి ఇక్కడ సరుకు తయారు చేసుకుని నేను ఆ అమ్మాయి ఆడవాడి పిల్లలు చేసుకుని మేము కైకలూరు వెళ్ళిపోయాను. కైకలూరు ఇంట్లో చేసుకునేవారు. ఇక్కడ ఇప్పుడు ఆ పూరిపాకలో చేసుకుని ఇంకా బస్సుకి వెళ్ళి బస్సు నుంచి కైకలూరు వెళ్ళేవాళ్ళు. ఆ కైకలూరు వెళ్ళిన తర్వాత కైకలూరులో కొన్నాళ్ళు చేసాం. అలాగే చాన్నాళ్ళు చేసిన తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత పిల్లలు కొద్ది ఎదిగిన తర్వాత ఏం చేస్తారంటే బాబాళ్ళు బయట కంట్రీకి వెళ్ళిపోయారు. చిన్న అబ్బాయి డిగ్రీ వరకు చదువుకున్నారు, పెద్ద అబ్బాయి ఏదో 2-3 తరగతులు చదివి ఆయన కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. ఇంకా నేను వ్యాపారం మార్చాలి అని అందరికి చిన్న ఆయనకి మధ్యలో ఉద్యోగం వచ్చిందండి. నాగుగారి జిల్లా గుర్తులో ఉద్యోగం వచ్చిందండి. అటు వాళ్ళ అమ్మగారు నేను కూడా మన దాంట్లో ఎవరు చేయలేదు కదా, జిల్లా గుర్తులో అంటే ఉద్యోగం వచ్చింది కాబట్టి చేయమని చాలా పట్టెట్టాడు. ఆయన కాన్సెప్ట్ ఏంటంటే అండి, నాన్న చదువుకున్నాను, నాకు నేను బతుకుతాను ఉద్యోగం చేస్తే కాదు, ఏదో పరిశ్రమ లాంటివి పెట్టుకుని కొన్ని డబ్బులు పోజేసుకుని పెట్టుకుని దాన్ని దినదిన అభివృద్ధి కింద పెంచుకుని చెయ్యాలి నాన్న. నాకైతే 5 ఉంది, నాకు ఉద్యోగం చేయలేని లేదని చెప్పేసి నా
వచ్చారు. బొంబాయి వెళ్ళిపోయారు. బొంబాయా? ఆహా! ఆ, మీ ఉద్యోగం చేయకుండా సంచరిస్తున్నామని ఆ, బొంబాయి వెళ్ళిపోయారండి. బొంబాయి వెళ్ళిపోయిన తర్వాత బొంబాయిలో ఉండి అక్కడి నుంచి దుబాయ్ వెళ్ళిపోయారు. దుబాయ్‌లో కొన్నాళ్ళు చేసుకొచ్చిన తర్వాత చేశారండి. దుబాయ్ వెళ్ళిన తర్వాత నేనేం చేశానంటే అండి, అప్పటికి ఆర్థికంగా కొద్ది ఎదురుకొచ్చాను నేను. పిల్లలు దుబాయ్ నుంచి, ఇద్దరు అబ్బాయిలు దుబాయ్ నుంచి పూతరేకుల వ్యాపారమేనండి అప్పటి నుంచి? అప్పుడు అదే వ్యాపారం. ఆ, ఈ వ్యాపారాన్ని పెంచుకుంటూ వచ్చాను అక్కడి నుంచి. కొంచెం కొంచెం. కొంచెం అప్పుడు ఎలా అంటే అండి, వెండి కొబ్బరి అని ఉమ్, అదేని ప్రయోగాలు చేశా దీని మీద. ఆ, రకరకాలుగా వేసి బెల్లం కోరేవాళ్ళు, ఇలా పోటేసేవాళ్ళం కాదండి. ఆ, పోటేస్తే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఐడియా వచ్చింది. ఇలాగ చెక్కతంటే ఎంతమంది చేత చెక్కిందాం కత్తిపేటలతోటి, అలా కాదు. దీన్ని ఏదో ఆలోచన చేయలేని అంటే అండి, నేను మా ఆవిడ కొద్దిగా పంచదార వేసి బెల్లం పోటేసాము ఇద్దరు. మీ ఇద్దరు పోటేసేవారు. ఇప్పుడు పొటేసేస్తాను నేను, ఆ. నలుగురితో వేస్తాను. వేస్తారు మీరు? అదేసండి. ఆ పోటు వేసిన తర్వాత ఆ పోటు అలా వేసి కొన్నాళ్ళు వేసిన తర్వాత అప్పుడు మాతో ఇంకొక మనిషిని ఎవరినో పెట్టుకుని ఒక కట్ట 2 కట్టలు బెల్లం తీసుకుని పోటు వేసుకుంటా అలా పెంచుకుంటూ వచ్చాడు. ఇంకా మాతో పాటు ఇంకొక అమ్మాయి, ఒక దగ్గరలో లోకల్ ఉండే అమ్మాయి, ఇంకా ఒక బెల్లం పోటీ ఎత్తున్నాడు ఆ అమ్మాయి, ఇంకొక అమ్మాయి, అలా అప్పటి నుంచి ఇద్దరు. ఉన్నారు వాళ్ళు. ఆ, ఎన్ని ఏళ్ళు అయిందండి ఇప్పుడు స్టార్ట్ చేసి మీరు? 34 సంవత్సరాలు అవుతుంది. 34 సంవత్సరాల నుంచి అలా చేసుకుంటారు. బిజినెస్ లో డెవలప్మెంట్ చేసుకుంటూ అలా వచ్చారు. చేసుకుంటూ వచ్చాడు. వాళ్ళు కూడా మనకి రాత్రి పోలు లేకుండా ఆ ఆడపిల్లలు మనతో చేశారండి. గొప్పతనం ఏంటంటే, ఆ, వాళ్ళు ఇప్పుడు ఎలా చేస్తున్నారు కదండి, ఆ, సంక్రాంతి వచ్చేటప్పటికి రాత్రి 10 అవుద్ది. 10 అయినా అలా చేస్తానే ఉంటారు. ఉమ్, అలా చేస్తూ ఉంటారంటే వారి ఉమ్, ఇంటికాడ మగవారు కానీ, లేకపోతే వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళు భర్త ఉమ్, మామూలు కానీ, ఉమ్. భగవాన్ గారి కంపెనీలోకి వెళ్తే మన పిల్లలు Safety. సేఫ్ గా ఉంటారు, ఏ ఆ. ఇబ్బంది లేదు, ఉమ్, అందుకనుక భయపడకుండా రాత్రి 10 అయినా చేస్తూ ఉంటారు. ఉమ్, అలాగే మగపిల్లలు కూడా అండి, అస్తాపడు ఇప్పుడు ఎలా చేసినా ఉమ్. రాత్రి సీజన్ వచ్చేటప్పటికి 10, 11 అయిపోరు. కష్టపడతారు అందరూ. మనతో పాటు అలా కష్టపడతారు. ఉమ్, అందుకే అండి, మీరు ఏమంటారంటే, నీకు పిల్లలు ఎంతమంది అని అడిగితే, మీరు నన్ను అడిగారు అనుకోండి, ఉమ్. నేను ఏం చెప్తానంటే, ఉమ్, నాకు 250 మంది ఉంటారండి అంటారు. ఉమ్. సూపర్. దేవుడు మీరు నిజంగానే భగవంతుడు పేరు పెట్టుకున్నారు భగవాన్. అయ్యా, ఆ, 250 మంది పిల్లలు ఉంటారంటే చాలా మంది తెలియని వారు ఆశ్చర్యపోతారు ఏంటనండి. వీళ్ళందరూ మన పిల్లలేనండి. అవును. మీ వాళ్ళకి దగ్గర మనం పనిచేసే మన వాళ్ళందరూ మీ పిల్లలే, పిల్లల మన కిందే పిల్లలే. భావిస్తున్నారు. ఒకవేళ లేట్ అయింది అనుకోండి, ఒకవేళ ఉమ్, పెళ్లి కాని పిల్లలు వాళ్ళు ఎవరైనా ఉంటే ఏం చేస్తారంటే అండి, ఉమ్, ఎవరితో పంపించను, ఉమ్. నేనే ఇంటికి తీసుకెళ్ళి డ్రాప్ ఆ చేస్తారు. బండి మీద తీసుకెళ్ళి దింపి వస్తాను. ఎందుకు దింపుతానంటే అండి, వాళ్ళ తల్లిదండ్రులు మన మీద నమ్మకం పెట్టుకుని మనకు పంపించారు కనుక ఆ బాధ్యత మనది, వాళ్ళ బాధ్యత మనకు అవును, వహించాలి. అంతే కదా. వహించాలి కనుక నేను అలా చేస్తాను. అందుకని ఏ అమ్మాయి అయినా, ఏ అబ్బాయి అయినా మన దగ్గర పంపితే ఉమ్, వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఆ తల్లిదండ్రులు ఒక నమ్మకం. ఉమ్, కొంచెం కనుక అలా చేసుకుంటూ ఉమ్, ఆ కొంచెం కొంచెం పెంచుకుంటూ ఉమ్, ఈ వాళ్ళకి ఉమ్. ఏదో 400 మందో 500 మందికో ఉపాధి కల్పించుకుంటూ ఈ చిన్న ఊర్లో, ఈ చిన్న ఊర్లో, చిన్న ఈ చిన్న ఊర్లో. పల్లెటూరులో అది గొప్ప విషయం. అందులోని మొత్తం మెజారిటీ లేడీసే. మళ్ళీ మగాళ్ళు అయితే కొంచెం బయట ఊర్లకో పై ఊర్లకి వెళ్ళి పని చేసుకోగలుగుతారు. లేడీస్ కి ఏదైనా చెయ్యాలని ఉన్నా కూడా ఊరు దాటలేరు. కొంతమందికి అది మొహమాటం, సిగ్గు ఉంటాయి. కానీ అది అలాంటిది ఇలాంటి చిన్న పల్లెటూరులో దాదాపు 400-500 మందికి ఉద్యోగం కల్పిస్తున్నారు పెద్ద ఆయన. అదే అదే ఒక సబ్ కలెక్టర్ గారు అడిగారండి నన్ను. వచ్చి ఏంటి ఆ. అయ్యిందని నేను అడిగితే, సారు ఉమ్, ఏదో చిన్న పెడుతున్నాడు. అప్పుడు నేను కూడా సరుకు చేసేవాడిని అండి. ఉమ్, సరుకు చేస్తే సార్ అక్కడ కూర్చుని ఉమ్, చూస్తున్నారు. బెల్లం పోటీ కాడికి వెళ్ళి ఉమ్, కూర్చున్నారండి. ఈలోగా ఏం చేశారంటే అండి, ఎండి ఆఫీస్ నుండి, ఎంఆర్ ఆఫీస్ నుంచి సార్లు అందరూ వచ్చారు. ఉమ్, భగవాన్ గారు ఆయన నాతో గంట మాట్లాడారండి. ఉమ్, ఉమ్, మాట్లాడి ఒకసారి భగవాన్ పిల్లండి వెళ్ళిపోతానన్నారు. ఉమ్. అంటే నేను ఇలాగే ఉన్నా అప్పుడు కూడా అండి. మీరు అనుకోలేదు భగవాన్ గారు అంటే ఎక్కడో లోపల ఏసీ రూమ్ లో ఉంటారు భగవాన్ గారు అంటే అని అనుకున్నారు. అప్పుడు ఇలాగే ఎంఆర్ గారు వచ్చి, ఆర్య గారు వచ్చి, నమస్తే అండి భగవాన్ గారు అన్నారు. ఆ, ఆయన నాయక సూత్రం మళ్ళీ పెట్టారు. కలెక్టర్ గారు చూసండి, ఆ, అన్ని ఇప్పటిదాకా మాట్లాడేది మీరేనా అన్నారు. ఆ, అవును సార్. ఉమ్, మీరు ఇలాగ అనట్లేదు, మీరు ఉమ్. మామూలుగా అవును, మీరు కూడా ఒక వర్కర్ లా కలిసిపోయారు. కలిసిపోయారు. ఆ, నేను కూడా వర్కర్లతో కలిసి ఉండేవాడిని. అవును, ఇప్పుడు అది కూడా మంచి విషయం. ఇప్పుడు అవును, కూడా ఇప్పుడు కూడా అదే చూస్తున్నా. ఇప్పుడు కూడా ఉమ్, ఎవరన్నా పని ఒక అమ్మాయి సరిగ్గా చేయకపోతే ఆ, నేనే డైరెక్ట్ గా వచ్చి, అమ్మాయి ఇలా చేయాలి అని ఆ, పని చూపించు, ఇలా మడత పెట్టాలి, ఇలా ఫోల్డింగ్ పెట్టాలి, ఇంత మోతాదు వేయాలి అని చెప్తానండి. ఉమ్, అయినా అందరూ ఒకలా చేయలేరు. అవును, ఇప్పుడు ఎలా అంటే అండి, 25-30 మంది అంటే అండి, ఇప్పుడు సుమారుగా ఉమ్, చిన్న ఉదాహరణకండి, ఉమ్, ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారు, ఉమ్, ఒక కూర వండాలంటే ఆవిడ టైప్ వేరు. అవును, అదే మీ అక్కగారు ఉన్నారు, ఉమ్, ఆవిడ కూర వేరే రకంగా ఉమ్, ఉంటుంది. అదే మీ మిస్సెస్ ఉన్నారు, ఇంకో రకంగా ఉండదు. ఆవిడ ఈ ఒకరికొకరికి సంబంధం ఉండదు. అవును, అందుకని ఏమంటారు కొందరు ఏంటంటే, అన్ని మొన్నట్లా లేవు ఉమ్, అనేది ఎవరన్నా ఉమ్, క్రాస్ చేస్తారు. అమ్మ ఉమ్, అలా కాదని ఇంతమంది ఉమ్, చేస్తుంటారు. ఒక్కొక్కరి చేతి పాటు ఒక్కొక్కలా ఒక్కొక్కరి పడతా చేతిలో ఉంటది పడుతూ ఒక్కొక్కసారి. ఉంటుందండి. అప్పుడంటే నేను మా ఉమ్, పిల్లలు చేసుకునేవాళ్ళం కనుక కరెక్ట్ గా ఉండేది. ఉమ్, ఈ వేళ పరిస్థితుల్లో ఆ పరిస్థితి లేదు. ఉమ్, అంతే కనుకండి
అలా 10 మందికి ఉపాధి కల్పించేయాలి. నేనే ఆ బెల్లం పోటు వేయకుండా ఒక మిషన్ పెట్టుకున్నాను అనుకోండి, 23 కుటుంబాలకు ఉపాధి ఉండదు. ఉండదు, ఆ రుచి కూడా ఉండదు కదండి. ఉందండి. ఆ రుచి మాట పక్కన పెట్టేయండి. అవును. ఈవేళ రకరకాలు చేస్తున్నారు అవును. అందరూ అండి. రుచి మాట పక్కన పెట్టేయండి. 23 కుటుంబాలకి ఉపాధి ఉండదు, ఆ ఉపాధి పోటు ఉండదు. పక్కనెట్టేది. ఆ రోళ్ళు పక్కన పెడితే ఇక్కడ ఎన్ని పెట్టారు? ఇక్కడ 2 రోళ్ళండి. ఇంటి దగ్గర ఇంటి దగ్గర 2 అండి. 2 ఈ ఇంటికాడ ఒకటండి, ఆ ఇంటికాడ ఒకటండి. ఆ. అంటే ఒక రోలుకి వచ్చి 4 ఉంటారు. ఆ, అంటే 4 రోలు 4 4 16 మంది. ఉమ్, 16 మంది 2 జట్లు అంటే 32 మంది అవును, వాళ్ళు చేస్తుంటారు. ఉమ్. వాళ్ళందరికి ఉపాధి కల్పించినట్టే కదండి. అవునండి. వాళ్ళ బతుకుతూ నేను బతుకుతూ ఉమ్, వాళ్ళు బతికింత, వాళ్ళు బతుకుతూ నన్ను బతికించున్నారు. ఉమ్, ఈ అందరికీ కూడా ఉమ్, ఒకరికొకరు సోడుగా ఉండి అవును, చేసుకుంటున్నాం అంతే అండి. ఉమ్, కానీ నేను ఎప్పుడు కూడా ఉమ్. నేను యాజమాన్యం చెలాయించలా. అవును, మీరు ఎప్పుడు అలాగే సింపుల్ గా డౌన్ టు ఎర్తే ఉంటారు మీరు. ఒక రోజున ఏమైందంటే అండి, ఉమ్, ఈ భగవాన్ పూతరేకులు అనే దాని గురించి ఎక్కడెక్కడి నుంచో రావటంలో ఒక ఆయనకి ఎక్కడి నుంచో వచ్చారు. ఉమ్, ఎక్కడి నుంచి అండి, మన వైజాగ్ నుంచి వచ్చారు. ఉమ్, ఆయన భాష వేష కొద్దిగా తీరే ఉందండి. ఉమ్, ఉమ్, నేను అప్పుడు చిన్న చిన్న మోటార్ సైకిల్ ఉందండి. ఉమ్, ఆ మోటార్ సైకిల్ మీద నేను ఏం చేస్తున్నానంటే జీడిపప్పు పట్టుకొస్తున్నా. ఉమ్, పట్టుకొస్తున్నా నాకు ఎదురు ఈ లాగా ఏమైందండి, మన షాప్ ఒకటే అప్పుడు ఉమ్, ఉమ్, జనం క్యూలో ఉన్నారండి. ఉమ్, ఉమ్, చాలా మంది ఉన్నారు. ఉమ్, 200 అడిగారు అనుకోండి, ఉమ్, 20 20 పీసులు ఇస్తున్నారు, ఉమ్, లేకపోతే 50 పీసులు ఇస్తున్నారు. ఉమ్, ఆయన ఏమనుకున్నారు, ఎక్కడెక్కడి నుంచో ఉమ్, ఎవరెవరికి ఇస్తాను నుంచి వచ్చినారు. 250 అడిగారు, ఉమ్, వీళ్ళు 50 ఇచ్చారు. ఉమ్, ఆయన నిజంగా ఆయన ఉమ్, చాలా బాధపడ్డారు సార్. ఉమ్, బాధపడి ఆయన ఉమ్. ఏంటో ఈడేనా ఇంకెవరు లేరా అని ఉమ్. భాషా పరిజ్ఞానం మర్చిపోయి మాట్లాడారండి. ఉమ్, ఉమ్, సరిగ్గా నేను అక్కడ ఆగి ఏమన్నాను, ఉమ్, నువ్వు ఒకడు బయలుదేరేవేంటి, అక్కడ చాలా మంది ఉన్నారు, ఉమ్, ఇవ్వలేదండి. అలా కాదు సార్ అంటే పక్క వాళ్ళు ఉన్న పక్క చిన్న షాపులు ఉన్నారు, నవ్వి బాబు ఆయనేనండి భగవాన్ గారు అండి అంటే ఆయన నమ్మట్లా. ఆ, అప్పుడు నేను అలా కన్నాను రాని చెప్పి చేపట్టుకుని తీసుకొచ్చి ఇంటికి వచ్చి వెనకాల నుంచి తాటకపాకి వెనకాల అవును, నుంచి ఆ, వెనకాల నుంచి వెళ్ళండి, నాన్న ఇంకొక 200 బాక్స్ లో పెట్టుకుంటారా, ఆయన చాలా బాధపడుతున్నారు ఆయన ఉమ్, అని చెప్పితే ఉమ్, ఆ 200 వెనకాల నుంచి పట్టుకొచ్చి నేనే ఇచ్చాను. ఉమ్, ఈలోగా మీలాంటి నమస్తే అండి భగవాన్ గారు అన్నారు. ఉమ్, ఉమ్, ఆయన అన్నాడు, ఉమ్, ఇవన్నీ ఉమ్, మీరేనా అన్నాడు. ఉమ్, ఏనాన్న మీ నాన్న ఏం కాదులే, ఉమ్, మీరు ఇబ్బంది పడుతున్నారని వచ్చాను అన్నాను. ఉమ్, అప్పుడు గవ్వైనా ఉమ్, ఈయననే భగవాన్ గారు అంటాడు. ఉమ్. గవ్వ కాళ్ళు పెట్టేస్తున్నారండి ఆయన. ఉమ్. అబ్బాబా అలా కన్నా నువ్వు ఉమ్. పట్టుకునే పరిస్థితి కాదు, ఉమ్. అంటే నా పరిస్థితి ఇది, నేను అదే, ఇవ్వలేని ఆ, పరిస్థితి, ఇవ్వలేని పరిస్థితుల్లో అందరికి ఇవ్వాలని. అందరికి ఇవ్వాలనే అదే, కాన్సెప్ట్ అది. ఆ. అందరు వచ్చిన ఎవరిని ఖాళీగా పంపించకూడదు. అవును. అందరికీ తలకో పండుగలు తలకో 25 తలకో 50 ఇచ్చేవనుక అందరూ ఉమ్. నవ్వుతూ వెళ్తారు అనే ఉద్దేశంతో ఇవ్వలేదు కానీ అన్న, లేకపోతే ఉమ్. నేను వ్యాపారం చేసుకొని ఏంటి అని చెప్పి అవును. ఆయన నచ్చే పంపించేవాడిని. ఉమ్. అలాంటి ఘట్టాలు కూడా నాకు జరిగినాయి నా జీవితంలో అండి. ఉమ్. కొద్ది రోజులు మానేసిన తర్వాత ఉమ్. ఎవరు బయటికి వెళ్తారు, అప్పుడు ఉమ్. వాళ్ళు తిట్టారని. కానీ ఆయనకి ఇచ్చాను కానీ నేను మానేశాను 4 రోజులు. ఏంటంటే ఈ 60 సంవత్సరాల వయసులో కూడా మాటలు పడాలా అనే ఒక మనసులో ఒక ఫీలింగ్ వచ్చింది. ఆ, ఆ. మానేత్తప్పుడు నాగేశ్వరరావు మా చిన్నానండి, ఉమ్. అదేంటి అన్న ఎవరో రకరకాలుగా ఉంటుంటారు అలా ఉమ్. కదని అప్పుడు మా నాగు మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ అన్ని తెప్పించి మళ్ళీ స్టార్ట్ చేశారు. ఉమ్. మధ్య మధ్యలో సార్ ఈ వ్యాపారానికి ఎలా ఉంటదంటే కొన్ని అవంతరాలు వస్తుంటాయండి. అవును. ఎక్కడో చిన్న దారము, ఉమ్. ఉమ్. చిన్న ఇంటికో చిన్నది ఏదన్నా వస్తుంటది. వచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తారంటే ఉమ్. కొందరు ఉమ్. ఏదో అనుకుంటారండి. ఉమ్. అనుకుని దాన్ని పెద్ద భూతద్దులు చూపించి భగవాన్ పూతరేకులు ఎలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు ఆడి లేదు, గర్వం ఈ రోజు ఆ మంచి పేరు లేకపోతే ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని బ్రాంచులు ఉండేవా? సార్ అంటే ఆ. వారు వాళ్ళ బాధపడుతుంటారు. అప్పుడు నేనేం చెప్తాను, సార్ అలా కదండి ఇంతమంది చేస్తుంటాం, ఉమ్. అక్కడికే మా ఇంట్లో ఎక్కడ ఉమ్. అశుభ్రత లేకుండా శుభ్రంగానే చేసే ప్రయత్నం నేను మ్యాక్సిమం చేస్తామండి. అవును. నేను కానీ నా కొడుకులు కానీ ఎక్కడా కూడా రాజీ పడడం ఉమ్. చేస్తూ ఉంటాం. అంత కనుక చిన్న చిన్న పొరపాట్లు ఉంటే క్షమించండి అయ్యా అని ఆ, చెప్పుకుంటానండి అడుగుతారు. వారితో. గ్రేట్. మా జీవితాన్ని అలా గడుపుకుంటూ వచ్చి ఈ నాటికి ఈ స్థాయిలోకి వచ్చాం సార్. ఊహించారా అసలు ఈ స్థాయి? ఊహించలేదండి అసలు ఆ రోజు చిన్న లేదండి. పూరిపాకలో చేసుకుని ఇంతమందికి ఉపాధి కల్పిస్తారని ఊహించారా అసలు? అసలు నాకు ఐడియా లేదండి. ఒక్క ఉమ్. మాటలో నిజం చెప్పాలంటే ఉమ్. మా గురుగారు ఒక ఆయన ఉన్నారండి. ఉమ్. ఆయన 112 సంవత్సరాలు బతికారు, మొన్నే కాలం చేశారు. ఆ. ఆయన రాయిమెట్టండి గురుగారు. ఉహు. ఆయన ఒకనొకప్పుడు కేకేసి ఆయన ఉమ్. పిలిచి ఇలా రమ్మని కేకేసి ఏంటో వ్యాపారం అంటే ఇలా మిరపకాయల వ్యాపారం చేస్తానని అంటే, మిరపకాయల వ్యాపారం మరి కరెక్ట్గా ఉండదు కదా, నిక్కచ్చిగా చేయలేవు కదయా, ఒక 100 గ్రాములన్నా దుబ్బాలి కదా అన్నారు ఆయన. అంటే ఆ. 24 కేజీలు తూస్తే మరి ఆ. 22 కేజీలు వస్తాయండి ఆరిపోయిందంటే, అలా కాదు నిక్కచ్చిగా అమ్ము, ఉమ్. నిక్కచ్చిగా చేయి వ్యాపారం, ఉమ్. పావులో ఎగస్ట్ అమ్ము, ఉమ్. నీ దగ్గర కొంటారు. ఏం చేతంటే రేపు పొద్దున్న కారం కొలిసినా సరిపోతుంది అది, ఉమ్. కొంటారు కనుక నువ్వు అలా చేయంటారు. అలా చేయాలంటే సారు ఉమ్. ఎవరినో కొనండి అని ఆ మిరపకాయలు అమ్మేసేటడికి ఆయన 3 రోజులు పోయిన తర్వాత కేకేసి, ఉమ్. నువ్వు 10 మందికి అన్నం పెడతావా అన్నారు. ఉమ్.
అంటే నా పిల్లలకే సరిగ్గా తింటాక లేదు కదా, నీ 10 మందికి ఎలా పెట్టగలను అడిగానండి ఆయన్ని. ఇప్పుడు మా గురువు గారిని గురుగారిని ఆయన మన ఇంట్లో తాటకింట్లో లోపల ఉన్నారు, చూసారు లేదు? చూసాను, ఫోటో చూసాను. చూసారా? చూసాను. ఆ పక్కన ఉన్న నేను అవునవును, చూసానండి. అర్థమైంది. ఇలాంటి అంటే లేదయ్యా, ఉమ్, 10 మందికి ఉపాధి కల్పింతో 10 మందికి పెట్టగలుగుతావు, నీ మనస్తత్వం అదని. ఉమ్, ఈ ఊళ్ళో చిన్న పని చేసినా పెద్ద పని చేసినా ఉమ్, మనం ఎంతో కొంత ఇది ఉమ్, మన ఊపుకున్న మట్టికి పెళ్ళి అయినా లేకపోతే ఏదైనా చేయగలుగుతున్నానండి ఇవాళ. అంటే నాకు ఈ అవకాశం ఉమ్, ప్రజలు, ఉమ్, భగవంతుడు ఉమ్, వారందరూ సమకూర్చి నాకు ఈ అవకాశం నాకు ఇచ్చారండి. ఉమ్, ఆ అవకాశాన్ని నేను ఉమ్, గర్వంగా కాకుండా ఉమ్, చాలా ఉమ్. వినయంతోటి, చాలా బాధ్యతతోటి. బాధ్యతతోటి ఉమ్, బాధ్యత తీసుకుని చాలా చక్కగా చేయగలుగుతున్నానంటే అండి ఇవాళ ఉమ్. ఇంతమందిని ఉమ్, మనతో అభిమానంగా వాళ్ళుండి ఉమ్, వారందరూ కూడా ఎవరండి కస్టమర్లు అందరూ కూడా భగవాన్ అంటే నమ్మకంతో ఉమ్. యాదండి ఇవాళ కస్టమర్లే కదండి దేవుళ్ళు. అవును. వారు లేకపోతే మనం ఎక్కడున్నాండి, ఈ అవునండి. కార్మికులందరూ లేకపోతే మనం ఎక్కడున్నాం. ఉమ్, అంతే కనుక వారు మనం కలిసే ప్రయాణం చేసి ఈ ఉమ్, స్థాయిలోకి వచ్చాం మహానుభావ. మీ సెలవు, మీ ఈడీ వారి సెలవు, ఈ ఈడియా వారి సెలవా, ఉమ్, ఈ ప్రజల సెలవా, ఉమ్, మా కస్టమర్ల సెలవా, ఈ ఉమ్. స్థాయిలో ఉన్నామండి. ఉమ్, రేపొద్దున పరిస్థితి ఏ స్థాయిలో ఉమ్, ఎక్కడ ఉంటామో మనకు తెలియదు. ఉమ్, అది ఆ స్థాయిని ఆ భగవంతుడు కల్పించాడు. ఉమ్, ఈ మా కస్టమర్లందరూ కూడా నమ్మకంతో ఆ కస్టమర్లు దేవుళ్ళందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఉమ్. మా కార్మికులు కూడా నా సహకరించి నాతో పాటు పని చేయగలుగుతున్నారు కనుక ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తారు. ఉమ్, అలాగనే నా కొడుకులు కూడా అండి, నా ఉమ్. బిడ్డలు ఇద్దరు మగపిల్లలు ఇద్దరండి, ఇద్దరు ఉమ్. పిల్లలు కూడా ఉమ్, వాళ్ళు కూడా కష్టపడి ఉన్న ఉమ్, దాంట్లో ఏదో ఉమ్, దీన్ని ఇంత రెట్టింపు చేయాలని మా రెండో అబ్బాయి ఉన్నాడండి. ఆయన చేసి పెద్ద ఆయన మట్టికి పెద్ద ఆయన అక్కడ ఓ 50 మందికి పని చెప్పి, ఉమ్, చిన్న ఆయన 100 మందికి పని చెప్పి, ఇంటికాడ ఓ 25-30 మందికి పని చెప్పుకుంటూ ఉమ్, ఈ మా జీవన ఉపాధి ఇలాగా ఎదరికెళ్తుందండి. ఉమ్. అయ్యా అదే మా పరిస్థితి. మీ ఒక్క జీవనోపాధికి అది ఇంతమంది, అసలు ఇంతమంది ఒక వ్యవస్థనే ముందుకు నడిపిస్తున్న భగవాన్ గారు ఆహా, ఒక చిన్న పూరిపాకలో ఈ జర్నీని స్టార్ట్ చేశారు. 1వ తరగతి చదువుకున్నారు కేవలం, కానీ ఆయన ఇంతమందిని ఈ స్థాయిలో ఉంచడం మాత్రం నిజంగా అభినందనీయం. అందు కూడా ఒక మంచి రుచిని, అద్భుతమైన రుచిని అందించి, అది కూడా చాలా విశేషం నిజంగా. చేస్తానండి. మీ పుత్రేకులకి మంచి మామూలు మంచి పేరు కాదు అసలు. అయ్యా అది మీ అభిమానం, మీ ఆ ప్రజలకుండే కొనుక్కుండే కస్టమర్లు ఒక మనస్తత్వాన్ని పెట్టి వారి యొక్క మన మీద నమ్మకాన్ని పెట్టి ఆ నమ్మకాన్ని మనం ఉమ్ము చేయకుండా ఎదురు సాగించడం ఇచ్చేతంటే వారేదో మన మీద వచ్చి కొంటున్నారనే గర్వం లేకుండా ఎప్పుడైనా గర్వించకూడదు ఏ వ్యక్తి అయినా. గర్వం ఎప్పుడైతే లేదో ఆ అంచెలంచెల కింద ఎదుగుతారండి. ఒకనొకప్పుడు నేను చెప్తున్నాను కదండి, కేజీ బెల్లమేనా అది, అర కేజీ నెయ్యితో స్టార్ట్ చేశాను. అర కేజీ నెయ్యి ఇవాళ 500 కేజీలు నెయ్యి ఆటోమేటిక్ గా వాడగలుగుతున్నాం అంటే అండి మీరు ఇచ్చిన అవకాశం, ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం. ఈ మీ వీడియో మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చారు. నేను చెప్పాలి మీరు మంచి రుచి ఉందని నేను అప్పుడు పరిచయం చేశాను. నిజంగా అదే టైంకి వీరనే కాదండి, అనేక మంది వీడియో అందరూ కూడా వచ్చి చాలా చాలా హెల్ప్ చేసి నా దగ్గర ఒక పైసా ఆశించకుండా, పైసా అడగకుండా పేపర్ ఊరు చేసి పత్రికలు ఊరు ఇచ్చి అన్ని పత్రికల్లో వేసారండి. పత్రికలు వేయాలండి ఇలా ఎంత ఖర్చు అవుతుంటారు, పత్రికలో వేయాలన్నా వీడియోలో తీయాలన్నా ఖర్చు అవుతుంది. కానీ ఇవాళ ఎవ్వరూ కూడా నన్ను ఆ వ్యాపారం ఆ సంవత్సరం అలా పెంచుకుంటూ వచ్చారని అభిమానంతో నన్ను ఈ స్థాయి తీసుకొచ్చారండి. భగవంతుడి ఇంకే స్థాయిలో చూపించాడో అదంతా మీరు ఇంకా మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను భగవాన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. మంచిలనే ఊరికే పేరు తెచ్చినటువంటి భగవాన్ పూతరేకుల జర్నీ ఏంటో భగవాన్ గారు చెప్పారు కదా. అయితే ఈయన పేరు వచ్చి నాగు గారు, భగవాన్ గారు వాళ్ళ అబ్బాయి అనమాట. చిన్న అబ్బాయి కదండి మీరు? చిన్న అబ్బాయి అనమాట. అంటే ఈయన పాత్ర ఏంటంటే ఎక్కువగా బిజినెస్ ఎక్స్పాండింగ్ లో మాత్రం, అంటే ఇప్పుడు మనం అన్ని ఊర్లలో చూస్తున్నాం కదా బోర్డులు, మంచిలి భగవాన్ గారి పూతరేకులని. ఈయన ఎక్స్పాండేషన్ లో ఈయనమాట కీలకమైన చెయ్యి. మంచిలి భగవాన్ పూతరేకులు అసలు ఏమేం సైజులు ఉంటాయండి మీ దాంట్లో? మన దగ్గర ఫస్ట్ 4 సైజులు చేస్తాం సార్. దాని తర్వాత కిల్లి అని మధ్యకాలం చేస్తున్నాం అండి. అంతకు ముందు అయితే కూడా 4 సైజులు 4 సైజులు చేస్తాం. దాంతో పాటు మనం డ్రై ఫ్రూట్ ఇచ్చేవాళ్ళం అండి. లేటెస్ట్ గా కిల్లి పూతలు కూడా ఇస్తున్నాం అండి. కిల్లి పూతలు అనేది మంచి టేస్ట్ గా ఉండి అందరూ కూడా వాళ్ళు మంచి రేట్ లో, తక్కువ రేట్ లో మంచి ఫుడ్ తినాలనే ఆశ కూడా మేము నెరవేరుస్తున్నాం అండి. సంతోషం. అయితే కిల్లి పూతలు బాగా మనకి ఈ మధ్యకాలంలో బాగా ప్రసిద్ధి చెందినాయి అండి. కానీ అసలు పూతరేకు మీద ఇట్లా కవర్ పెట్టాలన్న థాట్ ఎలా వచ్చిందండి మీకు? ఆయన థాట్ ఏంటంటే
యాక్చువల్ ఏంటంటే అది మనం చిన్నప్పుడు టొబాకో ఉపయోగించే వాళ్ళందరూ కూడా కవర్లు ఉండేయండి, అవును దానికి వైట్ కవర్లు ఉండేది. సరే మనకి ఎలాగో మనం పూతకలు చేస్తున్నాము, అందరూ ఆదరిస్తున్నారు, దేనికి పేరు పెట్టాలని చూస్తే నాన్నగారి పేరే, నాన్నగారి నిక్నేము భగవాన్ అండి. యాక్చువల్ వాస్తవంగా పేరు చెప్పాలంటే కృష్ణమూర్తి. ఆ భగవాన్ అనే పేరునే మనం తీసుకునండి, దాని మీద మన అడ్రస్ వేసుకుని ఫోన్ నెంబర్లు వేసుకుని మనం వెళ్ళామండి. ఆ భగవాన్ అనే పేరు ఈ రోజు అంటే మీరు బ్రాండ్ కోసం పెట్టారా అనే కానీ అది అంటే పూతరేక తింటున్నప్పుడు మీద పడకుండా ఉంటుంది. చిన్నప్పటి నుంచి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పూతరేక తింటున్నప్పుడు అవునండి మీద పడిపోయేది. అవునండి ఫస్ట్ టైం భగవాన్ పూతరేక తిన్నప్పుడు మాత్రమే పూతరేక మీద పడకుండా తిన్నాను నేను. అవునండి. యాక్చువల్ ఏంటంటే ఎవరైనా సరే ఎక్కడైనా ఆఫీసర్స్ వీళ్ళంతా తీసుకుంటుంటారండి, వాళ్ళ చేతికి అంటుకోకూడదని చక్కగా తీసుకోవాలనే ఉద్దేశంతో మనం కవర్ పెట్టామండి. అది కింద పడకుండా ఉండటం కోసం, దానికోసం అటు బ్రాండింగ్ కి పనికి వచ్చేస్తుంది, ఈ టైము ఉపయోగకరంగా ఉంటుంది, శుభ్రంగా మీద పడకుండా హ్యాపీగా తినగచ్చినట్టు అవుతుందండి. అవుతుందండి. ఎన్ని రకాల పూతరేకలు ఉంటాయండి భగవాన్ పూతరేకలు? మనం పూతరేకలో డ్రై ఫ్రూట్ పూతరేకలు చేస్తామండి, కాజు బెల్లంతో కూడా చేస్తామండి. డ్రై ఫ్రూట్స్ పూతరేకలు ఆఫ్టర్ కరోనా తర్వాత డ్రై ఫ్రూట్ పూతరేకలు కూడా మనం ఎక్కువ ఆదరిస్తున్నారండి. అంటే కొంచెం హెల్దీ ఫుడ్ కోసం, ఫుడ్ కోసం, హెల్దీ ఫుడ్ కోసం. ఎక్కడెక్కడ ఉన్నాయి ఇప్పుడు బ్రాంచ్లు? ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి మొత్తం మనకి? బ్రాంచ్లు ఆల్రెడీ ఉంటాయి సార్, అబౌవ్ 30 వరకు ఉంటాయి సార్. 30 వరకు ఉన్నాయి. 30 వరకు ఉన్నాయి సార్. యాక్చువల్ గా చుట్టుపక్కల అయితే ఇక్కడ భీమవరం కానీ, తణుకు కానీ, తాడేపల్లిగూడెం కానీ, పాలకొల్లు కానీ, నర్సాపురం కానీ, అలాగా రాజమండ్రి కానీ, రావులపాలెం కానీ, అలాగే ఏలూరు కానీ, విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ, అన్ని ప్లేస్లు, కాకినాడ కానీ, అలాగే మల్కీపురం, అమలాపురం, మొత్తం లిస్ట్ చదివేస్తున్నారు ఈయన. ఒకవేళ ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవాలి లేకపోతే ఏదైనా ఫోన్ లో ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ప్రాసెస్ ఎలాగ ఒకసారి చెప్పండి. యాక్చువల్లీ ఇంకా మనం ఆన్లైన్ సిస్టమ్ ఇంకా పెట్టలేదు కానీ అండి, బై ఫోన్ ద్వారా మనం కాల్స్ రిసీవ్ చేసుకుంటాం, ఆన్సర్లు ఇస్తామండి. ఫోన్ నెంబర్ ఇవ్వచ్చా? ఫోన్ నెంబర్ వచ్చాను, నేను ఫోన్ నెంబర్ ఇక్కడ వేస్తాను, ఎవరైనా కావాలనుకుంటే డైరెక్ట్ ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు పార్సిల్ అంటే ఏఎన్ఎల్ కావచ్చు, డిటిడిసి కావచ్చు, ఇందులో వేస్తాను. అవునండి అవును. యుఎస్ఏ కూడా పంపిస్తాం సార్, ఇవిడే యుఎస్ఏ పంపిస్తాం, లండన్ పంపిస్తాం, విదేశాలు పంపిస్తాం అండి, అలాగే ఇతర రాష్ట్రాలు పంపిస్తాం, డిటిడిసి కొరియర్ ద్వారా, ఫెడెక్స్ ద్వారా, అలాగా యూపీఎస్ ద్వారా, కొరియర్ ద్వారా పంపిస్తాం అండి. పంపిస్తున్నారు గట్టిగానే. అంటే జస్ట్ చిన్న మంచిలి అనే ఒక చిన్న పల్లెటూరులో స్టార్ట్ అయింది వీళ్ళ జర్నీ. అంటే ఫస్ట్ జిల్లాలు దాటింది, రాష్ట్రాలు దాటింది, ఇప్పుడు దేశాలు కూడా దాటుతుంది. మంచిలి అనే ఊరు పేరు సూపర్ అండి, మామూలుగా కాదు. అసలు మీ నాన్నగారు ఒకప్పుడు సైకిల్ మీద స్టార్ట్ చేసిన ఈ జర్నీని మీరు విమానం వరకు ఎక్కించారంటే మాత్రం చాలా అద్భుతమైన జర్నీ. చాలా సంతోషం. నేను కూడా మొదట్లో వచ్చినప్పుడు ఎలా ఉన్నారో మీరు అలాగే హంబుల్ గా అంటే ఎదిగారు అనేది ఆ గర్వం గానీ ఏది లేదు, చాలా వినయంగా ఉన్నారు మీరు గానీ మీ నాన్నగారు గానీ. అసలు రెండో విషయం చెప్పాలంటే సార్, యాక్చువల్ గా మీరు చేస్తున్నప్పుడు కూడా మేము చిన్నగా స్టార్ట్ చేసాం. అవునండి. మీరు వీడియో తీసిన తర్వాత కూడా మా బిజినెస్ ఇంకా పెరిగింది. సంతోషం. అదే యాక్చువల్ గా మాతో పాటు రెండో విషయం కూడా, మీరు కూడా మంచి ఛానల్ పెట్టి మీరు కూడా అనేక మంది వీడియోలు తీసుకుంటా ఇంటర్వ్యూ మేము చూస్తున్నాం, మీరు పెరిగారు, చాలా హ్యాపీ సార్. అప్పుడు మీరు ఎలా ఉన్నారు అంబుల్, ఇప్పుడు మీరు కూడా సేమ్ ఉన్నారు. మనం యాక్చువల్ ఏంటంటే బిజినెస్ చేసుకొని అందరు కస్టమర్లకి చక్కటి రిలేషన్ తో ఉండి, గ్రామాలకు కూడా మేలు చేస్తా ఉండి, మనం సర్వీస్ లో కూడా చేస్తూ ఉండి మనం ముందుకు వెళ్తా ఉన్నాం అని సంతోషం అండి. అదే మీరు ఎదగడంతో పాటు అంటే అతిపెద్ద విషయం ఏంటో చెప్పనండి, అంటే వీళ్ళు ఎదగడం కాదు కానీ మంచిలి అనే ఒక చిన్న గ్రామంలో దాదాపు ఎంతమందికి ఉద్యోగం ఉపాధి ఉంటదని మీ దగ్గర? లైవ్ లో చేసే వాళ్ళు అయితే కనుక ఆల్మోస్ట్ ఒక 80 మెంబర్స్ వచ్చేస్తారు సార్. అదే విధంగా పరోక్షంగా కూడా ఇంకా దాదాపు ఒక 200-300 మంది ఈ భగవాన్ పూతరేకులు అనే ఈ సంస్థ మీద, అది అంటే ఒక 500 మంది దాదాపు ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, అంతమందికి అంటే ఒక చిన్న తరహా పరిశ్రమ అని చెప్పొచ్చు అనమాట. నిజంగా ముఖ్యంగా మహిళలకు చాలా మంచి ఉపాధి కల్పిస్తున్నారు. ఇలాంటి సంస్థలు పుట్టుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి భగవాన్ పూతరేకుల్ని ఆదర్శంగా తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది భగవాన్ పూతరేకు తిని, అంటే చాలా రోజులు అయ్యింది, మళ్ళీ సంవత్సరాలు అయితే గడవలేదు. ఎందుకంటే వీళ్ళ పూతరేకులు ఇప్పుడు ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాయి కాబట్టి నాకు ఏదో రూపంగా ఎవరో ఒకరు తీసుకొచ్చేవడమో లేకపోతే నాకే కనిపించినట్టు మన భగవాన్ పూతరేకులు అని చెప్పి కొనుక్కుని తిన్నాను. మళ్ళీ తినాలి ఇప్పుడు. అసలు అదిరిపోతాయి ఎన్ని రకాల పూతరేకులు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలంలో ఉంటుంది ఈ మంచిలి అనే ఓ చిన్న ఊరు. ఈ ఊర్లో 38 ఏళ్ల క్రితం ఓ చిన్న పూరిపాకలో మొదలైన ఈ జర్నీ, భగవాన్ గారి పూతరేకుల జర్నీ, ఇప్పుడు దాదాపు 400 నుంచి 500 మంది పనిచేసే ఓ చిన్న తరహా పరిశ్రమగా అభివృద్ధి చెందడంలో భగవాన్ గారి పాత్ర అయితే మాత్రం అసలు చాలా కీలకమైంది. భగవాన్ గారు ఆ రోజుల్లో చాలా చిన్న ఫ్యామిలీ, అంటే భగవాన్ గారు వాళ్ళ మిసెస్ వాళ్ళ 2 అబ్బాయిలు కష్టపడి తయారు చేసుకునే
ఈ స్వీట్ ని మెల్లిగా అంటే ఫస్ట్ కైకలూరులో దీన్ని పట్టుకెళ్ళి అమ్మడం కానివ్వండి, తర్వాత మళ్ళీ మంచిలి వచ్చి మళ్ళీ తయారు చేసుకుని మళ్ళీ బయట ఊర్లలో అమ్మడం కానివ్వండి, ఇలా ఆ అంచెలంచెలుగా ఈ రోజు మీరు ఎక్కడైనా చూస్తే ఏ ఊర్లో అయినా సరే మాక్సిమం చాలా పెద్ద పెద్ద సిటీలన్నీ కవర్ చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని కూడా, ముఖ్యంగా అంటే ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో ఈ మంచిలి భగవాన్ గారి పూతరేకులు అయితే మాత్రం ఇప్పటికే చాలా పేరు పొందిందని చెప్పొచ్చు. అంతేకాదు హైదరాబాద్ లాంటి సిటీకి కూడా ఈ మంచిలి భగవాన్ గారి పూతరేకులు సప్లై అవుతున్నాయి. అటు వైజాగ్, ఇటు హైదరాబాదు, అలాగే బెంగళూరు, చెన్నై ఇలాంటి ప్రాంతాలన్నిటికీ కూడా, అన్ని మెట్రో సిటీలకు కూడా ఈ భగవాన్ గారి పూతరేకులు అయితే వెళ్తున్నాయి. కేవలం నాట్ ఓన్లీ ఏపీ ఆర్ తెలంగాణ, అటు కర్ణాటక, అటు తమిళనాడు ఈ రాష్ట్రాలు మాత్రమే కాకుండా యుఎస్, దుబాయ్ ఇలాంటి విదేశాలకు కూడా ఈ భగవాన్ గారి పూతరేకులు సప్లై చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. దాని వెనక ఉన్నది ఏంటి అంటే టేస్ట్, వీళ్ళందరి కష్టం అన్నమాట. నిజంగా కేవలం ఫస్ట్ భగవాన్ గారు, తర్వాత వాళ్ళ కుటుంబంతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాదాపు 400-500 మంది. వీళ్ళ దగ్గర ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంత మెషినరీ వచ్చినా కూడా మెషినరీని అంతగా ఇంక్లూడ్ చేయకుండా కేవలం మనుషులతో తయారు చేసే స్వీటే అన్నమాట ఎక్కువగా పూతరేకులు. ముఖ్యంగా చూస్తే మనకి రోకళ్ళు దంచుతారు కదా, రోట్లో బెల్లం దంచుతున్నారు అనమాట. అది చాలా పెద్ద పని. జనరల్ గా అయితే గ్రైండర్ లోనో లేకపోతే మెషినరీలోనో చేస్తుంటారు చాలా మంది. బట్ ఇక్కడ మాత్రం డే 1 నుంచి వీళ్ళు ఎట్లా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేశారో అదే ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తున్నారు. దాని వల్ల అంటే ఆ మిషనరీ పెట్టకపోవడం వల్ల దాదాపు 32 మందికి ఉపాధి కలుగుతుందట ఆ రోకళ్ళ వల్ల. ఇకపోతే మిగతా పూతరేకులు చుట్టడం కానీ, లేకపోతే ఈ జీడిపప్పు కటింగ్, జీడిపప్పు బాగు చేయడం, ఇట్లాంటి పనులన్నీ కూడా చాలా మంది ఈ మంచిలి చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా వచ్చి ఈ భగవాన్ గారి పూతరేకుల కంపెనీలో పనిచేస్తారన్నమాట. చాలా మంది మహిళలకి ఉపాధి కల్పించడం మాత్రం చాలా మంచి విషయం. కేవలం మహిళలనే కాదు, చాలా మంది యువతకు కానివ్వండి, లేకపోతే చాలా మంది ఈ భగవాన్ గారి కంపెనీలో పనిచేస్తున్నారు. నిజంగా ఈ పూతరేకులు అంటే కూడా నాకు చాలా బాగా ఇష్టం. అందుకే చాలా ఏళ్ల క్రితం కూడా ఈ పూతరేకుల గురించి విని నేను కూడా ఈ స్టోరీని అప్పుడే చూపించాను. కాకపోతే అప్పుడు కేవలం పూతరేకుల గురించి మాత్రమే చెప్పాను. ఆ పూతరేకుల గురించి చెప్తున్న క్రమంలోనే నాకు భగవాన్ గారి గురించి తెలిసి అప్పటి నుంచి ఆయన మీద రెస్పెక్ట్ అనేది పెరిగింది. మళ్ళీ ఒక 4-5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను. సేమ్ అదే డౌన్ టు ఎర్త్ పర్సన్. తొలి రోజుల్లో ఆయన ఎలా ఉన్నారో ఇప్పటికీ అదే విధంగా ఆయన ఏమాత్రం మారలేదు. స్టాఫ్ అందరితోని కూడా చాలా హుందాగా బిహేవ్ చేస్తారు, చాలా సరదాగా ఉంటారు. అసలు ఏమాత్రం గర్వం కానీ లేకపోతే కోపం కానీ ఇలాంటివి చాలా తక్కువ అనమాట ఆయనకి. సరే, ఇక ఈ భగవాన్ గారి పూతరేకుల స్పెషాలిటీ ఏంటి అంటే, అన్నిటికంటే నాకు బాగా ముఖ్యమైన స్పెషల్ ఏంటో చెప్తాను మీకు. ఎస్పెషల్లీ కవర్ అనమాట. జనరల్గా చిన్నప్పుడు మనం పూతరేకు తింటే మీద పడిపోయేది. బట్ వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటి అంటే, మనం పూతరేకు తిన్నంతసేపు కూడా ఏమాత్రం కొంచెం కూడా మన ఒంటి మీద పడకుండా హ్యాపీగా తినొచ్చు అనమాట ఈ పూతరేకులు. అది కూడా డిఫరెంట్ సైజులు అనమాట. ఇది బాగా చిన్న సైజు, ఇది 15 రూపాయల పూతరేకు. బెల్లం పూతరేకులు స్వచ్ఛమైన బెల్లంతో తయారు చేస్తారనమాట. నెయ్యి అలాగే బెల్లంతో తయారు చేసే పూతరేకులు ఇవి. ఇది సైజులు ఇందులో 4 రకాల సైజులు ఉన్నాయన్నమాట. 15 రూపాయలు, అలాగే 20 రూపాయలు, ఈ సైజు వచ్చి 24 రూపాయలు, ఈ సైజు వచ్చి పెద్ద సైజు అనమాట, బాగా పెద్ద సైజు. ఇదైతే 28 రూపాయలు అనమాట. ఇది మెయిన్ భగవాన్ గారి పూతరేకులు అనమాట. ఫస్ట్ తర్వాత కాలక్రమేణా వాళ్ళు కొన్ని స్పెషల్ కస్టమైజ్డ్ పూతరేకులు కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అవేంటంటే ఇదిగో నా చేతిలో కనిపించే డ్రై ఫ్రూట్ పూతరేకులు. ఎస్పెషల్లీ కరోనా తర్వాత వీటికి చాలా మంచి డిమాండ్ వచ్చిందట. డ్రై ఫ్రూట్స్తో వీళ్ళు పూతరేకులు తయారు చేస్తారు. ఇందులో కూడా రకరకాల ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి, అంటే ఎస్పెషల్లీ ముఖ్యంగా బాదం, పిస్తా అలాగే జీడిపప్పు ఇవన్నీ వేసి చక్కగా నెయ్యి దట్టించి వేసి ఈ స్పెషల్ పూతరేకుని అయితే తయారు చేస్తున్నారు. ఇది వచ్చి డ్రై ఫ్రూట్ పూతరేకు. దీని కాస్ట్ వచ్చి 40 రూపాయలట. ఇది కాకుండా ఇంకొక టైప్ ఆఫ్ పూతరేకులు కూడా, అంటే కిల్లీ టైప్ పూతరేకులు కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఇది చూడడానికి కిల్లీ లాగా ఉంటుంది మనకి. ఇదిగో ఇలా కిల్లీ లాగా, ఐస్ క్రీమ్ లాగా ఈ పూతరేకు చూడుతున్నారు అనమాట. ఇది రెగ్యులర్ పూతరేకే. ఈ పూతరేకు అయితే బాక్స్ వచ్చి 130 రూపాయలట. బాక్స్ లో 10 పూతరేకులు అయితే
ఇందులో ఉంటాయన్నమాట. కానీ ఏ పూతరేకు తిన్నా కూడా చాలా ఒక కమ్మటి సువాసన, అంటే నెయ్యి వెళ్ళే ఓన్గా తయారు చేసుకుంటారు, బెల్లం ఓన్గా దంచుకుంటారు. అలాగే ప్రిపరేషన్ అంతా కూడా ఇక్కడే చాలా కేరింగ్ తీసుకుని లేడీస్తో తయారు చేస్తారనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ భగవాన్ గారి పూతరేకులు. టేస్ట్ చేస్తాను, ఈ మీడియం సైజు పూతరేకు అయితే టేస్ట్ చేస్తాను. ఇది రెగ్యులర్గా, అంటే నేను వీడియో చేసి చాలా కాలం అయింది కానీ రెగ్యులర్గా ఈ పూతరేకు అయితే తింటాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అన్ని చోట్ల ఈ పూతరేకు చాలా ఈజీగానే దొరుకుతుంది. ఒకప్పుడైతే ఈ పూతరేకు కావాలంటే మంచిలో లేకపోతే తణుకో వెళ్ళి తీసుకువెళ్లాల్సి ఉండేది. ఇప్పుడు విజయవాడలో దొరుకుతుంది, అలాగే హైదరాబాద్లో దొరుకుతుంది, ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది. భీమవరం, నరసాపురం, కాకినాడ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఊర్లలో మంచిలి భగవాన్ గారి పూతరేకులు ఉన్నాయి. దాదాపు 30 నుంచి 35 అవుట్లెట్స్ ఉన్నాయట, ఇంకా పెంచబోతున్నారట. అదిరిపోయే నేతి పూతరేకులు ఈ భగవాన్ గారి పూతరేకులు. చెప్పాను కదా, అసలు మీద పడదు. ఎందుకంటే మనం కొరికిన తర్వాత అది కవర్లోనే ఉంటుంది. ఇలా ఎంత కావాలో అంత మనం బయటికి తీసుకుని హ్యాపీగా తినచ్చు. నోట్లో పెట్టుకోగానే ఆ బెల్లము, కమ్మటి నేతి సువాసన, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా అదిరిపోయినాయి. కోలాహలం, ఒక రకమైన కోలాహలం. ఇక్కడికి వస్తే లేడీస్ అందరూ చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటూ హ్యాపీగా, ఊర్లో ముచ్చట్లన్నీ ఎక్కడే ఉంటాయి. భగవాన్ గారి పూతరేకుల కంపెనీలోని ఊర్లో ముచ్చట్లన్నీ ఉంటాయి అన్నమాట. ముచ్చట్లు పెట్టుకుంటూ, వరుసలు పెట్టుకుంటూ, చక్కగా ఒకరినొకరు ఆప్యాయంగా పిలుచుకుంటూ ఉదయం నుంచి సాయంకాలం వరకు పని చేసుకుంటారు. ఇదిగో సాయంత్రం ప్రతిరోజు సాయంత్రం 4:30-5 అయినప్పటికీ దుకాణం సర్దేస్తారనమాట. సర్దేస్తున్నారు దుకాణం. టైం అయిపోయింది, వాళ్ళ టైం అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంక మన టైం కూడా అయిపోయింది, తినేస్తే మనం కూడా లైన్ చేద్దాం. స్వచ్ఛమైన నెయ్యి, జీడిపప్పుతో పూతరేకులు తయారు చేయబడును, నా ప్రత్యేకత అందులో. అలాగే మా వద్ద వివాహాది శుభకార్యములకు ఆర్డర్పై బెల్లము, పంచదార పూతరేకులు సప్లై చేయబడును. కృష్ణుని గుడి ఎదుట సందు, మంచిలి, అత్తిలి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. బ్రాంచి అయ్యప్ప కాలనీ, మాటేరు రోడ్డు. అక్కడ కూడా బ్రాంచ్ ఉంది. అంటే ఒక బ్రాంచ్ అంటే వీళ్ళకి అన్ని బ్రాంచ్లు వేసుకుంటే ఈ కవర్ సరిపోదు పాపం వీళ్ళకి, అందుకని వేయలేదు. ఫస్ట్ ఒక బ్రాంచ్తోనే ఇక్కడ ఆపేశారనమాట. నెక్స్ట్ ఈ డ్రై ఫ్రూట్ పూతరేకు కూడా ట్రై చేద్దాం. డ్రై ఫ్రూట్ పూతరేకు అయితే మాత్రం ఉందండి, అలా మామూలుగా దట్టించి కట్టలేదు దీన్ని. దీనికైతే కవర్ ఉండదు, దీనికి ఇలా బాక్స్లోనే ఇస్తున్నారు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా తినాలి. కవర్ లేకపోతే ఇలా ఒలిగిపోద్ది. ఆ జీడిపప్పు, ఆ బాదం కరకరలాడుతున్నాయి, పిస్తా, ఆ బెల్లం పొడి, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. మామూలు రెగ్యులర్ గారి భగవాన్ పూతరేకు అదిరింది, ఇది డబల్ అదిరింది. పూతరేకులు అంటే ఇష్టపడే వాళ్ళకి ఒక మంచి నాణ్యమైన పూతరేకులు తినాలి, మంచి స్వచ్ఛమైన పూతరేకులు తినాలనుకుంటే మాత్రం భగవాన్ గారి పూతరేకులు ట్రై చేయండి, అద్దిరిపోయాయి. బయటలో కరకరలు ఆడుతుంది. ఇలాంటి కమ్మటి తియ్యటి పూతరేకులు ఉంటే ఎన్నన్నా లాగించవచ్చు. ఒక కిల్లి పూతరేకు కూడా వేద్దాం. భోజనం తిన్న తర్వాత
కిల్లి ఎలా వేస్తామో ఈ పూతరేకుల్లో రెగ్యులర్ పూతరేకులు అలాగే డ్రై ఫ్రూట్ పూతరేకు తిన్న తర్వాత ఈ కిల్లి పూతరేకు కూడా పట్టుపడదాం. అబ్బబ్బబ్బా చాలా బాగుంది. ఇంకా రేటు తక్కువ కూడా, ఇది చాలా బాగుంది. కాకపోతే కవర్ లేకపోతే కింద పడుతున్నాయి కొంచెం కొంచెం. కవర్ ఉన్న పూతరేక అయితే మాత్రం అస్సలు కింద పట్టలే. భగవాన్ గారికి అప్పటికి వచ్చాయి. ఓ పక్కన రాగుల బోట్లు, ఓ పక్కన జల్లెడ సౌండ్లు, జల్లెడ పడతారనమాట. ఆ జీడిపప్పు బాగు చేస్తా సౌండ్ అదిగో టేక్ 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 అని భలే ఉంటుంది. మంచి కోలాహలమైన ప్లేస్లో అద్భుతమైన అమోఘమైన తియ్యటి రుచి కలిగినటువంటి భగవాన్ గారి పూతరేకులు అయితే మాత్రం టేస్ట్ చేశాను, అద్దిరిపోయాయి అనమాట. ఇది పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలంలో ఉన్నటువంటి మంచిలి భగవాన్ గారి పూతరేకుల కథ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి.